వేడి వేడి అన్నంలో కొబ్బరి చట్నీ తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరిని పీసెస్ గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఒక పాన్ లో ఆయిల్ వేసి అందులో మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేపుకున్నాక ఇంకా పక్కన పెట్టేయండి. మళ్ళీ అదే కడాయిలో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేగినాక ఇవి కూడా పక్కన పెట్టేసేయండి. అండ్ దాని తర్వాత ఇదే పాన్ లో కట్ చేసుకున్న కొబ్బరికాయలు అండ్ చింతపండు, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగినాక సైడ్ పెట్టేసుకోండి. ఫస్ట్ వేపుకున్న పప్పుల్ని గ్రైండ్ చేసేసుకోండి. దాని తర్వాత గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి వేసి తగినంత ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఎల్లిపాయ ఇంకా కొబ్బరి వేసి బాగా గ్రైండ్ చేసేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. కానీ పోపు చేసుకోకపోతే ఎట్లా? ఆయిల్ లో తాలింపు దినుసులు, కచ్చపక్క దంచుకున్న ఎల్లిపాయ, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసినాక గ్రైండ్ చేసుకున్న చట్నీనంతా ఇందులో వేసి మిక్స్ చేస్తే అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ లో చెప్పండి.